నమస్కారం, నా పేరు సుధాకర్. మీరు చూస్తున్నారు స్టడీ పెన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో 1 వీక్ సంబంధించి మ్యాథమెటిక్స్ 1 వీక్ సంబంధించి ఐపీఈ మనకి ఫైనల్ ఎగ్జామ్ అయితే ఏప్రిల్ 22 జరుగుతుంది కదా, దానికి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ 7 మార్క్స్ క్వశ్చన్స్ అయితే చెక్ చేద్దాం ఈ వీడియోలో. మనకి ఓవరాల్గా 7 క్వశ్చన్స్ అయితే 7 మార్క్స్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అందులో మనం 5 క్వశ్చన్స్ అయితే రాయాలి. ఈ వీడియోలో మనం ఆ 5 క్వశ్చన్స్కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ 7 మార్క్స్ క్వశ్చన్స్, ప్రతి చాప్టర్లో కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, రిపీటెడ్ అయిన హిట్ అయిన క్వశ్చన్స్ అయితే ఒకసారి చూద్దాం, గన్ షాట్ క్వశ్చన్స్. సో అందులో మీరు చూస్ చేసుకోండి ఇంకా ఏ లెసన్స్ మీరు ఇట్లా మేనేజ్ చేయాలి, ఏ లెసన్స్ మీరు వదిలేయచ్చు అని చెప్పి మీరు ప్లాన్ చేసుకోండి. నేనైతే వెరీ రిపీటెడ్ అయిన క్వశ్చన్స్ లిస్ట్ అవుట్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియోలో, ఒకసారి చెక్ చేయండి. ఓకే, సరికి మనకి స్ట్రైట్ లైన్స్ నుంచి మనకి 7 మార్క్స్ క్వశ్చన్ అయితే ఒకటి వస్తుంది. అందులో మనకి మెయిన్గా మనకి 4 కాన్సెప్ట్స్ అయితే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్, ఇందులో వర్టిసెస్ ఇచ్చినప్పుడు అండ్ ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు ఇక్కడ మనం క్లియర్గా ఒకసారి చెక్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫైండ్ ద సర్కమ్ సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ విత్ వర్టిసెస్. సో వర్టిసెస్ ఇచ్చి మనకి 3 ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో చెక్ చేయండి, ఈ 3 ప్రాబ్లమ్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ వర్టిసెస్ ఇచ్చినప్పుడు అండ్ ఇంకో విషయం ఏంటంటే వర్టిసెస్ ఇచ్చినప్పుడు మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్లో కూడా అడగడం జరుగుతుంది అప్పుడప్పుడు. మీరు ఇది కూడా ఒకసారి ఫైండ్ అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆర్థో సెంటర్. సో సేమ్ వర్టిసెస్ ఇచ్చినప్పుడు ఆర్థో సెంటర్ ఎలా కనుక్కోవాలి, అలాగే సర్కమ్ సెంటర్ ఎలా కనుక్కోవాలి, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఫైండ్ ద సర్కమ్ సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ హూ సైడ్స్ ఆర్. సైడ్స్ ఇచ్చినప్పుడు సైడ్స్ ఇచ్చినప్పుడు మనం మనకి సర్కమ్ సెంటర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని చెప్పి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ అదేవిధంగా ఇఫ్ Q h comma k is the image of point P x1 comma y1 with respect to the straight line ax plus by plus c, then prove that అని చెప్పి మనకి ఈక్వేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. క్వశ్చన్ పేపర్ టఫ్గా ఇవ్వాలనుకుంటే కనుక ఖచ్చితంగా మనకి ఫుట్ ఇమేజ్కి సంబంధించిన క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్ -3, 2 అండ్ మేకింగ్ an angle 45 degrees with the straight line 3x minus 5 plus 4 is equal to 0. సో ఇదేంటంటే మనగా మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఏ క్వశ్చన్ కూడా చాప్టర్ నుంచి మిస్ చేయకుండా ఉండాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు కదా. సో వాళ్ళైతే దీనికి సంబంధించిన 5 క్వశ్చన్స్ ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. లేదు మనకి ఈ 7 క్వశ్చన్స్లో ఆప్షన్స్ తీసుకుంటాను, నేను ఖచ్చితంగా ఈ క్వశ్చన్సే చదువుతాను, ఇందులో రాకపోతే వేరే క్వశ్చన్ ఆప్షన్ తీసుకుంటాను అన్న వాళ్ళకి ఖచ్చితంగా ఫస్ట్ 4 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఖచ్చితంగా మీకు అందులో నుంచి అయితే క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఇఫ్ ద ఈక్వేషన్ 2x² ప్లస్ kxy మైనస్ 6y² ప్లస్ 3x ప్లస్ 5 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 రిప్రజెంట్స్ ఏ పేర్ ఆఫ్ లైన్స్. ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్జెక్షన్ ఆఫ్ ది లైన్స్ అండ్ యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ ఫర్ దట్ కే. సో ఈ క్వశ్చన్ అయితే ఒకటి వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి షో దట్ ద లైన్స్ x² ప్లస్ 2xy మైనస్ 35y² minus 4x plus 44y minus 12 is equal to 0 and the 5x plus 2y minus 8 is equal to 0 are concurrent. ఈ కాన్కరెంట్ సమ్స్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలండి, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. సో మనకి పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో 2 7s ఇస్తారు. సో మైండ్లో పెట్టుకోండి, 2 7s అయితే ఖచ్చితంగా వస్తాయి. ఓకే, ఓన్లీ 7 మార్క్స్ క్వశ్చన్సే ఉంటాయి ఇందులో. సో అందుకని వెరీ హిట్. చాలా టైమ్స్ మనకి క్వశ్చన్ పేపర్స్లో కామన్గా వచ్చే క్వశ్చన్స్ అయితే నేను లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. సో ఇవైతే ఖచ్చితంగా నేర్చుకోండి. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో షో దట్ ద పేర్ ఆఫ్ లైన్స్ అని చెప్పి ఈక్వేషన్ ఇచ్చాడు ఫ్రమ్ ఏ స్క్వేర్. ఓకే, ఈ ఈక్వేషన్ నుంచి మనకి ఫ్రమ్ ఏ స్క్వేర్కి సంబంధించిన క్వశ్చన్ అయితే చూస్తాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్ జాయినింగ్ ద ఆరిజిన్ టు ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్జెక్షన్ ఆఫ్ ది కర్వ్ x² ప్లస్ 2xy ప్లస్ y² ప్లస్ 2x ప్లస్ 2y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ద లైన్ వచ్చేసరికి 3x మైనస్ y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది కూడా వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి షో దట్ ద లైన్ జాయినింగ్ ద ఆరిజిన్ టు ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్జెక్షన్ ఆఫ్ ది కర్వ్. సో ఇది కూడా మ్యూచువల్లీ పర్పెండిక్యులర్కి అని చెప్పి దానికి సంబంధించిన క్వశ్చన్, ఒకసారి చెక్ చేయండి కింద ఇక్కడ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఇఫ్ ద లైన్స్ జాయినింగ్ ద ఆరిజిన్ విత్ ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది కర్వ్. సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. ఇవి రెండు సేమ్ ఉంటాయి ఇంతకుముందు క్వశ్చన్ కూడా, బట్ ఏంటంటే వేరియేషన్ డిఫరెంట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫైండ్ ద కండిషన్ ఆఫ్ ది ఫర్ ది లైన్ జాయినింగ్ టు ద ఆరిజిన్ టు ది పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది సర్కిల్ x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు a² అండ్ ద లైన్ lx ప్లస్ my ఈజ్ ఈక్వల్ టు 1 టు ది కోయిన్సైడ్.
ఓకే, సో ఇవి పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ గురించి. ఇవి 2 7s వస్తాయి ఖచ్చితంగా. ఇవన్నీ కూడా మనకి చాలా క్వశ్చన్ పేపర్స్లో రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్. కాన్కరెంట్ క్వశ్చన్ అయితే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇందులో నుంచి 2 7s వస్తాయి, ఓన్లీ 7 మార్క్సే వస్తాయి. అండ్ స్ట్రైట్ లైన్స్ నుంచి ఒకటి 3 7s అయితే కవర్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి డీసీస్ అండ్ డిఆర్స్. సో ఈ లెసన్లో మనకి ఓన్లీ డిలీటెడ్ సిలబస్ మొత్తం పోను ఓన్లీ 3 sums ఉంటాయి. ఆ 3 sums ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా ఒక 7 అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ఫస్ట్ సమ్ వచ్చేసరికి ఫైండ్ ద డైరెక్షన్ క్వశ్చన్స్ ఆఫ్ 2 lines which are connected by the relations L plus M plus N is equal to 0 and Mn minus 2NL minus 2L M is equal to 0. ఓకే, ఇది ఒక క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫైండ్ ద డైరెక్షన్ క్వశ్చన్స్ ఆఫ్ 2 lines which are connected by the relations L minus 5M plus 3N is equal to 0 and 7L square plus 5M square minus 3N square is equal to 0. ఇవి 2 వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకో క్వశ్చన్ కూడా ఉంది, ఇది కూడా సేమ్ మోడలే. ఈ మోడల్ క్వశ్చనే మీరు అకాడమిక్ టెక్స్ట్ బుక్లో ఒకసారి చెక్ చేయండి, అందులో మీరు క్లియర్గా చూడొచ్చు. ఇవి 2 మోడల్స్ లాగే అదొక సమ్. సో 3 మోడల్స్ ఒకే మోడల్స్, బట్ ఏంటంటే క్వశ్చన్స్ వేరు. మోడల్ అయితే చేసే ప్రాసెస్ అయితే ఒకటి. ఈ 3 క్వశ్చన్సే మీకు 7 మార్క్స్లో ఒకటి ఖచ్చితంగా వస్తుంది. ఇప్పటికీ మనకి ఈ 3 చాప్టర్స్ ప్రిపేర్ అయితే కనుక స్ట్రైట్ లైన్స్లో ఒక 7, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో 2 7s అండ్ డీసీస్ డిఆర్స్లో నుంచి ఒక 7, మొత్తం 4 7s అయిపోతాయి. ఇంకోన్లీ ఒక 7 రాయాల్సి ఉంటుంది. మీరు కనుక ఆప్షన్స్ అంటే ఒకవేళ మీకు క్వశ్చన్ రాకపోతే మీరు ఆప్షన్స్ అంటే చెక్ వేరే క్వశ్చన్ రాయడానికి నెక్స్ట్ డిఫరెన్షియేషన్ ఉంది. డిఫరెన్షియేషన్లో నుంచి కూడా ఒక 7 వస్తుంది. డిఫరెన్షియేషన్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే 7 మార్క్స్లో ఫస్ట్ ఒకసారి చూద్దాం. క్వశ్చన్ అయితే ఇఫ్ రూట్ 1 minus x square plus root 1 minus y square is equal to a of x minus 5, then prove that dy by dx is equal to root 1 minus y square by root 1 minus x square. వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో అదొకటి డిఫరెన్షియేషన్ నుంచి. అండ్ సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇఫ్ y is equal to tan inverse of root 1 plus x square minus plus root 1 minus x square by root 1 plus x square minus root 1 minus x square డిఫరెన్షియేషన్ కనుక్కోమని చెప్పి ఇస్తారు దీనికి. అండ్ ఇంకో క్వశ్చన్ ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ x tan x plus sin x cos x. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ sin x log x plus x sin x. సో అండ్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ డిఫరెన్షియేషన్ వచ్చేసరికి ఇఫ్ y is equal to x root a square plus x square plus a square log of x plus root a square plus x square, then show that the dy by dx is equal to 2 root a square plus x square. ఓకే, ఈ క్వశ్చన్స్ వెరీ రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్ ఫ్రమ్ డిఫరెన్షియేషన్ నుంచి. ఇవి కూడా ఒకసారి చెక్ చేయండి, ప్రిపేర్ అవ్వండి. అండ్ మీకు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కనుక మీకు తెలిస్తే కనుక ఏ చాప్టర్ నుంచి అయినా కానీ మీకు కనుక క్వశ్చన్స్ తెలిస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మేము మెన్షన్ చేయండి. ఒకవేళ మీరు క్వశ్చన్ మొత్తం రాయలేకపోతే టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ అండ్ అకాడమిక్ ఇయర్ టెక్స్ట్ బుక్ ఉంటుంది కదా, ఆ పేజ్ నెంబర్ అండ్ ప్రాబ్లం నెంబర్ అయితే వేయండి ఖచ్చితంగా. వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది అది. ఓకే, ఎవరైతే మ్యాథమెటిక్స్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా మీరు కామెంట్ అయితే చేయండి. ఓకే, అండ్ అదేవిధంగా టాంజెంట్స్ అండ్ నార్మల్స్ నుంచి ఇంకో 7 వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇందులో టాంజెంట్స్ అండ్ నార్మల్స్ నుంచి ఇఫ్ ద టాంజెంట్ అట్ ఏ పాయింట్ ఆఫ్ ది కర్వ్ x2/3 plus y2/3 is equal to a2/3 intersects the coordinate axes in a comma b, then show that the length ab is a constant. ఓకే, ఈ క్వశ్చన్ ఒకటి. అండ్ సెకండ్ క్వశ్చన్ show that the tangent at p x1 comma y1 on the curve root x plus root y is equal to root a is x1 whole power of minus 1/2 plus y/1 plus whole power of 1 minus 1/2 is equal to a power of 1/2 అని క్వశ్చన్. ఇది కూడా ఒక క్వశ్చన్ టాంజెంట్స్ అండ్ నార్మల్స్ నుంచి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్ xy is equal to 2 and x square plus y square is equal to 0. ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్ y square is equal to 4x and x square plus y square is equal to 5. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఫైండ్ ద కండిషన్ ఆఫ్ ది ఆర్థోగోనాలిటీ ఆఫ్ ది కర్వ్స్. ఓకే, ax square plus by square is equal to 1 and a1 x square plus b1 y square is equal to 1. ఇవి టాంజెంట్స్ అండ్ నార్మల్స్ నుంచి. మీరు ఏవైనా కానీ కొన్ని చాప్టర్స్ అయితే అంటే మీరు వెల్ ప్రిపేర్డ్ అయితే కనుక కొన్ని చాప్టర్స్ అయితే ఖచ్చితంగా ప్రిపేర్ అయితే సరిపోతుంది. అన్నీ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్ట్రైట్ లైన్స్లో 7 ఒకటి వస్తుంది, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో 2 వస్తాయి, అక్కడ 3 అయిపోతాయి. డీసీస్ డిఆర్స్ నుంచి ఒక 7, 4 క్వశ్చన్స్ అక్కడే వస్తుంది. 3 చాప్టర్స్ నుంచి 4 క్వశ్చన్స్ వచ్చేసాయి. ఇంకా ఒక 7 రాయడానికి మీరు మిగతా ఈ 3 లెసన్స్లో నుంచి మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. లేదు కనుక వెల్ ప్రిపేర్ అవ్వలేకపోతే కనుక ఖచ్చితంగా మీరు అన్ని చాప్టర్స్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఓకే,
అండ్ లాస్ట్ లెసన్ మ్యాక్సిమా అండ్ మినిమా నుంచి 7 మార్క్స్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఫైండ్ ద 2 పాజిటివ్ ఇంటర్జర్స్ హూస్ సమ్ ఈజ్ 16 అండ్ ద సమ్ ఆఫ్ హూ స్క్వేర్స్ ఈజ్ మినిమం. వెరీ ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ది రిపీటెడ్ క్వశ్చన్స్లో టాప్ క్వశ్చన్ మ్యాక్సిమా అండ్ మినిమాలో. పోయినసారి మనకి ఆఫర్లీ కాదు, ప్రీ ఫైనల్లో కూడా క్వశ్చన్ వచ్చినట్టుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ అదేవిధంగా సెకండ్ క్వశ్చన్, ఫైండ్ 2 పాజిటివ్ ఇంటర్జర్స్ ఎక్స్ అండ్ వై సచ్ దట్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 60 అండ్ ఎక్స్ వై క్యూబ్ ఈజ్ మ్యాక్సిమం అని ఆ క్వశ్చన్ ఒకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫైండ్ ద మ్యాక్సిమం ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ దట్ కెన్ బీ ఫార్మ్డ్ విత్ ద ఫిక్స్డ్ పెరిమీటర్ 20. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి విండో ఈజ్ ద షేప్ ఆఫ్ రెక్టాంగిల్ surmounted by a semicircle. If the perimeter of the window be 20 feet, then find the maximum area అని చెప్పి క్వశ్చన్. అండ్ లాస్ట్ క్వశ్చన్, ఫ్రమ్ ఏ రెక్టాంగులర్ షీట్ ఆఫ్ డైమెన్షన్స్ 30 సెంటీమీటర్స్ ఇంటూ 80 సెంటీమీటర్స్ అన్న క్వశ్చన్ అయితే క్వశ్చన్ చూడండి ఇక్కడ క్లియర్గా ఉంటుంది. సో ఇవి ఓవరాల్గా మనకి మ్యాథమెటిక్స్ 1 వీక్ సంబంధించి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ 1 వీక్ గురించి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఖచ్చితంగా మీరైతే ఇవన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి. అండ్ మీకు తెలిసిన ఏదైనా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయండి, అది వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. మీకైతే 7 మార్క్స్ క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్ తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఓకే, మీకు ఇంకా 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ వేరే వీడియో అయితే చేస్తాను మ్యాథమెటిక్స్ 1 వీక్ సంబంధించి. ఈ వీడియో అయితే లెంత్ ఎక్కువైంది. ఓకే, అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.